అది 2020వ సంవత్సరం మార్చి నెల 24వ తారీఖు సాయంత్రం. సాప కింద నీరులా వ్యాపిస్తున్న కరోనాను కట్టడి చేయడానికి భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా అప్పుడు లాక్డౌన్ ప్రకటించింది. తర్వాత రోజులు గడుస్తుండగా జనం ఉపాధి కోల్పోయారు. సొంతూళ్ళలో కలో గంజో తాగి బతుకుదామంటే రవాణా సదుపాయాలు లేక జనజీవనం స్తంభించిపోయింది. అప్పుడు చేసేది లేక వలస కూలీలు తమ సొంత ఊళ్లకు మూటాముల్లే నెత్తిన పెట్టుకొని పిల్లా పాపల్ని చంకనేసుకొని ఆకలి డొక్కలతో అల్లాడుతూ పగిలి నెత్తురు చిమ్ముతున్న పాదాలతో వందలాది కిలోమీటర్లు నడిచి తమ స్వస్థలాలకు కదిలి వెళుతుంటే ఆ అభాగ్యుల వ్యతలు తీర్చడానికి ప్రభుత్వ యంత్రాంగం గాని 138 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో ఎవ్వరూ స్పందించలేదు. ఒక్క సోనూ సూద్ తప్ప. ఆ విపత్కర పరిస్థితుల్లో నేనున్నానంటూ ముందుకొచ్చాడా కరుణామయుడు. బస్సులు, లారీలు, రైళ్లు, విమానాలతో సహా అందుబాటులో ఉన్న ప్రయాణ సాధనాలన్నింటినీ తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేసి వేలాది అభాగ్యులను గమ్యస్థానాలకు చేర్చాడు సోనూ సూద్. ఆ ఫలితాన్ని అనుభవించిన వారిలో తెలంగాణ సిద్దిపేట జిల్లాలో చెలిమే తండావాసులు స్వచ్ఛందంగా సోనూ సూద్ విగ్రహాన్ని నెలకొల్పి ఆయనను దేవుడుగా ఆరాధిస్తున్నారంటే కారణం ఎల్లలెరుగని ఆయన మంచితనమే. సోనూ సూద్, ఓ సోనూ సూద్, కులము మతము ఏమి చూడకుండగా, ప్రాంతీయ తత్వం పాటించకుండగా అందరికీ సాయం చేశావుగా, పేదల ప్రాణాలను నిలిపావుగా, పేదల ప్రాణాలను నిలిపావుగా. సోనూ సూద్, ఓ సోనూ సూద్, సరోజ తల్లి కడుపున జన్మించినావు, తండ్రి శక్తి సాగర్ నెత్తుటి అంశంతో నువ్వు చాటావుగా ఓ నవస్ఫూర్తినే, ఆ దైవానికే మానవ రూపానివే. సోనూ సూద్, ఓ సోనూ సూద్, జిందాబాద్ డియర్ సోనూ సూద్. 2021లో విజృంభించిన కోవిడ్ రెండో ఉధృతి ధాటికి మన దేశంలో దాదాపు 1.5 కోటి మంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోగా 23 కోట్ల మంది దారిద్ర్య దిగువ రేఖకు జారిపోయినట్లు అంచనా. చేయడానికి పని దొరక్క, రూపాయి సంపాదించే మార్గం లేక పేదలు ఆకలితో అలమటించారు. ఆ సమయంలో వేలాది అభాగ్యులకు అన్నం పెట్టి ఆకలి తీర్చిన అన్నదాత సోనూ సూద్. సూద్ చారిటీ ఫౌండేషన్ స్థాపించి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం, పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించడం, యువతకు ఉద్యోగాలు, కార్మికులకు ఉపాధి కల్పించడం, హాస్పిటల్స్లో ఆక్సిజన్ ప్లాంట్లు నిర్మించడమే కాక అవసరమైన చోటికి ఆక్సిజన్ సిలిండర్లు పంపించడం మొదలుగా గల లెక్కకు మిక్కిలి కార్యక్రమాలు చేతికి ఎముకలేదన్నట్లుగా సోనూ సూద్ నిర్వహించిన ఈ దాతృత్వ కార్యక్రమాలు ఆ సేతు హిమాచలం ఎందరెందరినో కదిలించాయి. సామాన్యుడి నుండి అసామాన్యుల వరకు ఆ చల్లని మనసుకు జేజేలు పలుకుతూనే నిండు గుండెలతో ఆశీస్సుల వర్షాన్ని కురిపించాయి. కరుణాంతరంగుడు, దీనజన బాంధవుడు, సర్వజనుల సంక్షేమం కొరకు పాటుపడుతున్న సోనూ సూద్ 1973వ సంవత్సరం జూలై 30వ తారీఖున పంజాబ్ రాష్ట్రంలోని మోగా పట్టణంలో శక్తి సాగర్, సరోజ్ పుణ్య దంపతులకు జన్మించాడు. తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటించి హ్యాండ్సమ్ అండ్ రొమాంటిక్ విలన్గా పేరు తెచ్చుకున్నాడు. తెలుగులో అరుంధతి చిత్రంలోని ఈయన విలన్ పాత్ర తెలుగువారి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయన వృత్తిపరంగా నటుడైనా ప్రవృత్తిపరంగా సమాజ సేవకుడు. సోనూ సూద్ సేవలకు మెచ్చి ఐక్యరాజ్య సమితి అభివృద్ధి సంస్థ ప్రతిష్టాత్మకమైన పురస్కారంతో ఆయనను సత్కరించింది. ఇలా ఎన్నో సత్కార్యాలు పుంఖానుపుంఖాలుగా నిర్వహిస్తున్న సోనూ సూద్ను తమ విద్యార్థులకు మార్గదర్శకుడిగా, బ్రాండ్ అంబాసిడర్గా ఉండాలని ఆప్ పార్టీ అధిపతి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఏరి కోరి నియమించుకొని ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడు. ఆ మీటింగులో సోనూ సూద్ అరవింద్ కేజ్రీవాల్తో వేదిక పంచుకోవడం,
సాగు చట్టాల రద్దు కోసం ఉద్యమిస్తున్న రైతుల తరఫున గళమెత్తడంతో ఆయనపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహించిందని విమర్శలొచ్చాయి. సూద్ను సూదులతో ఎలా పొడవాలా అని ఆలోచించిన ప్రభుత్వం ఆ పనిని ఆదాయపు పన్ను శాఖకు అప్పగించిందనే విమర్శలు కూడా వెల్లువెత్తాయి. లక్నోలో ఓ స్థిరాస్తి వ్యాపారితో సోనూ సూద్ కుదుర్చుకున్న ఒప్పందంలో 20 కోట్ల మేరకు పన్ను ఎగవేత జరిగిందని, మానవతా కార్యక్రమాల కోసం సోనూ సూద్ సేకరించిన 18 కోట్ల రూపాయలకు పైబడిన మొత్తంలో 17 కోట్ల రూపాయలు చారిటీలో ఇంకా నిరుపయోగంగా ఉన్నాయన్నది ఐటీ శాఖ పరిశోధన సారాంశం. తమకు అందిన ప్రతి రూపాయి సద్వినియోగం చేసి తీరుతామన్నది సోనూ సూద్ సమాధానం. ఈ దాడుల తర్వాత సోనూ సూద్ కార్యక్రమాల్లో కొంత ఊపు తగ్గిందనిపిస్తుంది. అయినా మే 2023లో పేద అనాథ బాలల కోసం బీహార్లో అత్యాధునిక సౌకర్యాలతో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభించడానికి శ్రీకారం చుట్టాడు సోనూ సూద్. ఈ విధంగా దేశవ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్న రియల్ హీరో సోనూ సూద్కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ముందుగా షష్ఠి పూర్తి చేసుకొని ఆపై సహస్ర చంద్ర దర్శనం గావించి, అంటే 83 సంవత్సరాలు 4 నెలలు, అటుపై శతమానం భవతి శతాయు పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిదిష్టతి.